హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. మనం ఇతను చూస్తున్నాం. ఇతని పేరు అమ్మేర్. ప్రస్తుతం అడవిలో ఉంటాడు, బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఇతనికి వెనుక తోడు రాహుల్ అనే వ్యక్తి. ఇతనే కాకుండా ఇతని కూడా బట్టలు ఇప్పి తిప్పేటట్లు ఉంటాడు. కానీ రాహుల్ భాయ్ మొత్తం చాలా మంచోడు. ఇలాంటి వ్యక్తిని మనం చూడలేము ఇక్కడ, ఎందుకంటే ఇతనికి కొంచెం క్రాక్ ఎక్కువ. ఈయన హెయిర్ స్టైల్, ఈయన స్వెట్స్, ఈయన చేంజ్ చేస్తే మనకు భయం అవుతుంది. ఆయన స్టిల్స్ కూడా వేయడం చాలా ఎక్కువ వెరైటీ వేస్తాడు. కానీ మనం అనుకుంటున్నాం, కానీ చూడడానికి బాగున్నాడు, ఇలా ఉన్నాడు అనుకుంటున్నాం. కానీ అతనికి ఒకటే ఒక పోరి, ఆ పోరి పేరు ఏమో తెలియదు. కానీ అతను సిన్సియర్ అలా వేస్తున్నాడు. కానీ మనం చెప్పలేం ఫ్రెండ్స్, ఇతను ఏమో ఏదో అయింది అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఎట్లుండేటోడో తెలుసా మీకు? చూపిస్తా ఒకసారి ఈ ఫోటో చూడండి, ఎట్లుండేటోడు అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఎట్లున్నాడు. చాలా స్మార్ట్గా క్యూట్గా ఉన్నాడు కదా. ఇతని ఫ్రెండ్ రవి, ఇతని పేరు రవి యాదవ్. ఇతను కూడా ఇల్లు పక్క గలీలో ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇంకో వ్యక్తి కూడా పరిచయం చూపిస్తా. ఇతని పేరు శేఖర్. ఇతను మంచోడు, కానీ అతనికి కొంచెం బ్యాక్ ఉన్నాయని కొంచెం క్రాక్ ఎక్కువ. అతని వల్ల ఆయన లవ్ ఫీల్ చేసుకున్నట్టు అయింది. చూడ ఇట్లా స్టిల్స్ ఇస్తున్నాడు. ఇతను ఎందుకు ఇలా ఉంటాడు, స్టిల్స్ మాత్రం క్రాక్ ఇస్తున్నాడు. ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను మీకు ఒక నిమిషం. ఇతని పేరు ముబిన్, ఇతని పేరు బాస్. ఈ ఇద్దరు కలిసి తోడు దొంగలు. ఏం ఫేస్బుక్లో ఫోటో పెట్టినా వీళ్ళు ఇద్దరే పెడతారు. అంతెందుకు, మొన్ననే రీసెంట్గా మేము ఇద్దరం దిగాం. నా ఫోటోలు పెట్టలేడు. అందుకే ఏం చేయలేక పాపం కాంగ్ అయిపోయాను. ఇతని క్యాన్సర్. ఎప్పుడు పైకి పోతామా, ఎప్పుడు పైకి పిలుస్తామని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, దేవుడు రమ్మంటున్నా అతన్ని. అతను పోనీకి సిద్ధంగా అవుతున్నాడు. బాయ్, గుడ్ నైట్.